ఈ సంవత్సరము 40 స్థానాలండి. 40 స్థానాలలో నవనాయకులతో పాటు ఇంకా చాలా రకాల దైవజ్ఞుడు, పురోహితుడు, గణకుడు, జంగమాధిపతి, పశుపాలకుడు, ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి పదవులలో ఈ సంవత్సరం 40 స్థానాలలో 30 స్థానాలకు శుభగ్రహాలకు వచ్చాయండి. ఇక 10 స్థానాలు మాత్రం పాపగ్రహాలకు వచ్చాయి ఆధిపత్యం. కనుక ఈ సంవత్సరం ముందే చెప్పుకున్నాం కదా, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. యుద్ధాలు జరుగుతాయి. అయితే మన భారత దేశము, మన భారత సార్వభౌములు, మన భారత నాయకులు, ప్రభువులంతా కూడా అంతేనా, మేధావులు, చక్కని విద్వత్తు కలిగినటువంటి వారు, వీళ్ళంతా కూడా దేశ హితం కోసం, సమాజ హితం కోసం ప్రయత్నాలు చేస్తారు. ఆలోచనలు మొదలవుతాయి. తద్వారా అనేక శుభాలే కలుగుతాయి. ఏమండి శుభాలే కలుగుతాయి అంటున్నారు కదా, మరి అల్లకొల్లోలు ఏవో ఏర్పడుతున్నాయి అంటే అర్థం ఏమిటి? తప్పు జరిగిన చోట చక్కని సరి అయినటువంటి నిర్ణయం తీసుకొని దానికి సరి అయినటువంటి శిక్ష విధించేటువంటి ధైర్యము, అధికారము ఇవన్నీ కూడా ప్రభువులు చేస్తారు. విదేశాలతో చక్కని దౌత్య నీతి ఏర్పడుతుంది. ప్రపంచము, దేశము గర్వించే స్థితిలో మన భారతదేశం విదేశాలతో కానీ అందరితో స్నేహ సుహృద్భావాలుండి చక్కని మన దేశ హితం కోసం, మన భారతదేశంలో ఉండేటువంటి ప్రజల కోసం, మన భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితుల కోసం, భవిష్యత్తుకు కావలసినటువంటి శుభాలు కలిగేటువంటి అనేకమైనటువంటి కొంత కఠిన నిర్ణయాలైనా అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది భారత సార్వభౌమత్వం. కనుక తాత్కాలికంగా కొంత విమర్శలు ఏర్పడినా కానీ, ఎందుకంటే అందరూ ఉత్తములే ఉంటే విమర్శలు రావు కదండి. 10 స్థానాలు ఇతరులకు ఏర్పడ్డాయి, పాపగ్రహాలకు వచ్చాయి. కనుక శ్రేయాంసి బహువిఘ్నాని అని కదా, ఒక పని చేసేప్పుడు దాని పక్కకు వచ్చి ఇది ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇలా ఎందుకు చేస్తున్నారని విమర్శించేటువంటి అధికారం అందరికీ ఉంది. కనుక ఆ విధమైనటువంటివి కూడా ఏర్పడతా. అయినా భారత సార్వభౌమం, మన యొక్క దేశ రక్షణ వ్యవస్థ, మన దేశంలో ఉండేటువంటి మేధావులు కేవలం దేశహితమేనా, ప్రపంచ హితం కోసం కూడా మన భారతదేశం చక్కని ఆలోచనలు, సూచనలు చేస్తుంది. భారతదేశం యొక్క నీతి, దౌత్యనీతి, మనం అనుసరించే విధానాలన్నీ కూడా ప్రపంచానికి ఒక చక్కని మార్గనిర్దేశం చేసే విధంగా ఉంటుంది ఈ సంవత్సరం, ఈ నవనాయకుల యొక్క ఫలితం వల్ల.